హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వల్లి. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ నా వీడియో ఏంటో చూసేద్దామా? సో ఇవాళ నేను ఒక సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నానండి. ఆ రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ పలావ్. సో అది నాకు తెలిసి చాలామందికి తెలుసు, బట్ ఇది కొంచెం ఈజీ వేగా ఎట్లా చేసుకోవాలి అండ్ ఆల్సో పిల్లలకి ఎక్కువ మసాలా లేకుండా, కారం ఎక్కువ లేకుండా ఎలా చేయాలి అనేది కూడా చూపిస్తున్నాను. సో దానికి మనం ఓన్లీ మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. అదేం లేదు, వెల్లుల్లిపాయి, అల్లము, చెక్క, లవంగము అండ్ ఓన్లీ రెండు పచ్చిమిరపకాయ వేసానండి. అది కూడాను మనము ఒక 2 రైస్ కుక్కర్ గ్లాసెస్తో మనం రైస్ చేసుకుంటున్నప్పుడు నేను యూస్ చేస్తుంది ఓన్లీ 2 మిర్చి అండి. సో అదంతా కలిపి నేను ఇప్పుడు ఒక పేస్ట్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఇందులో మనం క్యాష్యూ కూడా యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి వెజిటేబుల్స్ అండి. ఇవన్నీ ఆనియన్, టమోటా అండ్ పొటాటో, క్యారెట్, ఇంకా మీ దగ్గర ఉండే డిఫరెంట్ వెజిటేబుల్స్ అన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. లైక్ క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బీన్స్ అండ్ పీస్, ఎవ్రీథింగ్ ఏం కావాలంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. సో నేను ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు రైస్ కుక్కర్ ఆల్రెడీ పెట్టేశానండి. సో రైస్ కుక్కర్ ఎందుకు పెట్టాను అంటే రైస్ అనేది మనకి చాలా నీట్గా వస్తుందండి రైస్ కుక్కర్లో మనము బిర్యానీ చేయడం వల్ల. అండ్ ఆల్సో అది మనకి ఈజీ వే, మార్నింగ్ టైంలో మనము కుక్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉండాలి. సో అందుకని రైస్ కుక్కర్ యూస్ చేయడం వల్ల మనం మళ్ళీ వెనకాల నుండి చూసుకోకర్లేదు రైస్ ఉడికిందా లేదా అని చెప్పి. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేశానండి రెసిపీ. ఒక ప్యాన్లో ఒక ఆయిల్ తీసుకొని అందులో నేను జీలకర్ర, తర్వాత మిరియాలు, కొంచెం లవంగము, ఒక బిర్యానీ లీఫ్ ఇవన్నీ తీసుకొని వాటితో పాటు ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, సో అది కూడా నేను యాడ్ చేసేసుకున్నాను ఇందులో. సో యాడ్ చేసుకొని మనం ఒక 2 మినిట్స్ దాన్ని వదిలేస్తే మసాలాలో ఉన్న పచ్చితనం అంతా కూడా పోయి ఆయిల్ బయటికి రావడం స్టార్ట్ చేస్తుందండి. సో చూసారు కదా ఈ విధంగా. సో ఆయిల్ బయటికి వస్తుంది అంటే మీనింగ్ దాంట్లో ఉన్న పచ్చిదనం అంతా పోయి అది రెడీ ఉందండి నెక్స్ట్ ప్రాసెస్కి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకొని దాన్ని ఆ మసాలాతో మనం చక్కగా కలిపేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ మసాలా ఉండడం వల్ల ఏంటంటే మనం ఇంకా సపరేట్గా వేరే ఇంకే బిర్యానీ పేస్ట్, బిర్యానీ పౌడర్ కానీ లేదా గరం మసాలా, ఎనీథింగ్ ఏ మసాలా కూడా మనం ఇంక ఇందులో యాడ్ చేయక్కర్లే. ఇందులో మనం వేసింది కూడాను అన్నీ మన హెల్త్కి మంచి అయిన ప్రొడక్ట్సే వేసాము. లైక్ లవంగం మంచిదే, అల్లం మంచిది, వెల్లుల్లిపాయ మంచిది. పిల్లలకి డైరెక్ట్గా పెడితే అవి ఎలాగో తినరు, సో ఈ విధంగా కూడా వాళ్ళకి అవి వెళ్తాయి. అండ్ ఇది కొంచెం సేపు మనము వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ అయిపోయాక అందులోకి నేను కొంచెం కర్డ్ యాడ్ చేశానండి, పెరుగు. సో పెరుగు యాడ్ చేయడం వల్ల మీకు టేస్ట్లో కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది అండ్ ఆల్సో చాలా బాగుంటుంది, పిల్లలకి నచ్చుతుంది. జనరల్గా కచంబర్ వేసుకొని తినమంటే ఎక్కువ మంది పిల్లలు తినరు. సో ఈ విధంగా కర్డ్ కూడా వాళ్ళకి వెళ్తుంది. అండ్ కర్డ్ వేస్తే మనకి పలావ్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్ వస్తుందండి. అది పిల్లలకి చాలా నచ్చుతుంది. కమ్మగా ఉంటుంది బిర్యానీ అనేది. యాక్చువల్లీ బిర్యానీ కాదు, పలావు. సో ఎందుకంటే నేను ఇందులో మసాలా ఏం వేయట్లేదు కాబట్టి దాన్ని పలావ్ అంటాము. సో ఇప్పుడు వచ్చేసి దాన్ని నేను ఆల్రెడీ హాఫ్ కుక్ అయిన రైస్ కుక్కర్లోకి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని అండ్ అట్ ద ఎండ్ నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుని మళ్ళీ ఆన్ చేశానండి. ఇందులో ఒక మెయిన్ థింగ్ ఏంటంటే మన రైస్ కుక్కర్ని ఆఫ్ చేసి మనం యాడ్ చేసుకోవాలండి, లేకపోతే కరెంట్ షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. సో జనరల్గా మనం ఎప్పుడైనా రైస్ కుక్కర్లో మధ్యలో ఏదైనా మిక్స్ చేసుకోవాలి అంటే ఆఫ్ చేసి మనము మిక్స్ చేసుకోవచ్చు. సో అయిపోయిందండి నాకు రైస్ కుక్కరు. సో జస్ట్ ఒక 2 మినిట్స్ కోసం నేను ఆపాను, దాన్ని మగ్గుతుంది బాగా అని. సో ఇప్పుడు నా వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోయింది. సో అట్ ద ఎండ్ వచ్చేసి నేను స్మాల్ టాపింగ్ కింద కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి. ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. సో కొత్తిమీరతో పాటు నేను అంతా రైస్ అంతా కూడా మిక్స్ అయిపోయేలాగా అంతా కూడా కలుపుకుంటున్నాను.
సో ఇప్పుడు మన వెజిటేబుల్ పలావ్ రెడీ. దీన్ని మీరు కనుక లంచ్ బాక్స్లో పిల్లలకి పెట్టండి, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. డైలీ ఒకటే రకంగా లంచ్ బాక్స్ పెట్టినా కూడా వాళ్ళకి నచ్చదు. సో ఇది ఒక రెసిపీ, ట్రై చేయండి. ఇప్పుడు ఒక స్మాల్ సైజ్ ప్యాకింగ్ జరుగుతోందండి. ఎందుకు అంటే మా వాడు హర్షిత్ ఊరు వెళ్తున్నాడు. యాక్చువల్లీ నేను నా ప్రీవియస్ వీడియోలో మీకు షేర్ చేశాను కదండి, మా మదర్ తను ఇక్కడికి ట్రాన్స్ఫర్ మీద వచ్చేసారు అని చెప్పి. సో తన లగేజ్ ఇంకా షిఫ్ట్ చేయలేదు. తన లగేజ్ అది షిఫ్ట్ చేసుకోవడానికి తను ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నారు ఆ ప్లేస్కి. సో తనతో పాటు నేను కూడా వెళ్తాను అని చెప్పి గొడవ చేసి తనతో పాటు వెళ్తున్నాడు మావాడు కూడా. ఓన్లీ ఫర్ 2 డేసే వెళ్తున్నాడు, అందుకనే 2 డేస్కే నేను కూడా ఓకే అన్నాను. అండ్ సో దానికోసం వాడికి నేను ఇప్పుడు బట్టలు ప్యాక్ చేస్తున్నాను. నేను ఉండట్లేదు కదా, తను ఫస్ట్ టైం వెళ్తున్నాడండి మమ్మల్ని వదిలేసి. నాకు కూడా అనిపించింది నేను మిస్ అవుతాను వాడిని చాలా అని చెప్పి. నిజంగానే మిస్ అవుతున్నాను కూడాను. అయితే తను మాత్రం ఫస్ట్ టైం వెళ్ళడం పిల్లలకి కొంచెం ఎక్సైట్మెంట్గా ఉంటుంది. అండ్ ఆల్సో తనకు ఆల్రెడీ అలవాటైన ప్లేసు అది, మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. సో హర్షిత్కి తాతమ్మ అంటే గ్రేట్ గ్రాండ్ మదర్ వాళ్ళ హౌస్ అనమాట. సో వాడికి చాలా ఎంజాయ్ చేస్తాడు. అది వాడి ఇష్టమైన ఇల్లు కాబట్టి వాడు నేను వెళ్తానని చెప్పి ఎంజాయ్ చేస్తున్నాడు. సో వాడికి అన్నీ చూపించి ఎట్లా వేసుకోవాలి బట్టలు, ఏది ఎప్పుడు యూస్ చేసుకోవాలి అని చెప్పి చూపించి ప్యాకింగ్ చేశానండి. సో హీస్ రెడీ. అది అయిపోయాక ఇవాళ మా వాడికి ఒక స్మాల్ పార్టీ కూడా ఉందండి. వాడికి అన్నీ ఫీస్ట్ లాగా ఉన్నాయి వాడికి సేమ్ డే రోజు. ఆ రోజు పార్టీ ఎందుకు అంటే వాళ్ళందరూ కలిసి డ్యాన్స్ వేశారు కదండి వినాయక చవితికి. సో వాళ్ళు డ్యాన్స్ అంతా బాగా వేసినందుకు స్మాల్ సైజ్ పార్టీ పెట్టుకున్నారు. సో ఆ పార్టీ కోసం అని చెప్పి వెళ్తున్నాడు మావాడు. అండ్ మావాడితో పాటు పేరెంట్స్ని కూడా పిలిచారు. కూడా రెడీ అయిపోయాడు మావాడు కూడాను. బట్ నేను యాక్చువల్లీ చిన్నోడిని తీసుకుని వెళ్తే పాపం వాళ్ళని పార్టీ చేసుకొనివ్వడు, అందుకని మా వారు ఇంట్లోనే ఉంటానన్నారు. సో మా చిన్నోడిని ఇంట్లో మా వారి దగ్గర ఉంచి, మా సేమ్ అపార్ట్మెంట్లోనండి పార్టీ, అందుకని నేను మా వాడు ఇద్దరం వెళ్ళాము. అయితే వాళ్ళు పిల్లలకి బయట ఫుడ్ వద్దని చెప్పి ఇంట్లోనే పావు బాజీ, కేక్ అండ్ బిస్కెట్స్, చిప్స్ అన్నీ కూడా హోమ్ మేడ్ చేశారండి. పాపం తను యాక్చువల్లీ ఎవరు అంటే మా వాళ్ళకి కొరియోగ్రాఫర్ అండి, తను డాన్స్ నేర్పించింది టీచరు. సో తనే ఆర్గనైజ్ చేసింది పార్టీ. ఇదిగోండి తను బ్లాక్ షర్ట్ వేసుకున్న అమ్మాయి. సో తను వాళ్ళ మదరు తన సిస్టర్ కలిపి ఇన్ని రెసిపీస్ చేసి మా అందరికీ కూడాను పిల్లలు ఎంజాయ్ చేసేలాగా ఫీస్ట్ ఇచ్చారు, పార్టీ ఇచ్చారు. సో అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఇవాళ. సో పార్టీ అయిపోయాక వచ్చి మా వాడు మళ్ళీ రెడీ అయ్యి ఇంకా బయలుదేరుతున్నానండి ఊరికి. సో ఇదండి నా వీడియో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.